హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది రోజున శరీర ఇచ్చలకు చోటిస్తున్నారు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అండి. అందులో ఉన్న ఫోనోగ్రఫీ, బూతు కథలు, బూతు బొమ్మలు, బూతు విషయాలు చూస్తూ వారి మనసుకు ఒక విధమైన తృప్తి కలుగుద్ది అనుకుంటున్నారు. కానీ చెడిపోతుంది నీ హృదయం, పాడైపోతుంది నీ హృదయం. వ్యభిచారులతో సాంగత్యం చెయ్యొద్దు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. మరి ముఖ్యంగానండి ఈ రోజుల్లో చాలామంది బ్రదర్ అండి, మా బ్రదరు, మా సిస్టరు, బ్రదరు సిస్టర్ అనుకుంటూనే కలిసి తిరుగుతూ, కలిసి మాట్లాడుకుంటూ, కలిసి తింటూ, కలిసి ఉంటూ ఉండగా పాపానికి చోటిచ్చి అపవిత్రతలో పడిపోతున్నారు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు చెప్పాడు, ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ నీ సహోదరీలు, నీ తల్లులు. అలాగే ఒక స్త్రీకి ఈ లోకంలో ఉన్న పురుషులందరూ నీ తండ్రి, లేకపోతే నీ సహోదరుడు. నీ భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ సహోదరులు, తండ్రులు, వృద్ధులైతే తండ్రులు. నీ భార్య తప్ప మిగిలిన వాళ్ళందరూ నీ సొంత అక్కలు, చెల్లెళ్ళు, నీ తల్లులు అన్న భావంతో నీవు ప్రవర్తించిన రోజు పాపానికి ఇక చోటు, దురాశలకు ఇక చోటు లేదు. దేవుడిచ్చిన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వ్యభిచారులతో సాంగత్యం చేయకండి. టీవీని, అనవసరమైన అన్నీ చూస్తూ నీ సమయం వృధా పరుచుకుంటుంటే టీవీ తీసి పడేయండి. నీ సెల్ ఫోన్ నీకు ఆటంకంగా ఉంటే కుప్పలు కొట్టాయి. అమ్మో 30,000 పెట్టుకోనండి, కుప్పలో ఎట్టగొట్టమంటారు అన్నాడు ఒక ఆయన. సరే, నువ్వు నీ సెల్ ఫోన్ కలిపి నరకంలో పడి అన్నాడట. అమ్మో అమ్మో అంటే మరి నీ సెల్ ఫోను నువ్వు కలిసి నరకంలో పడటం మేలా, నీ సెల్ ఫోన్ కుప్పలో పడటం మేలా? మరి ఇంకేంటి? నీకు అభ్యంతరంగా ఉంది ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టు, దాన్ని తీసివేయి. వ్యభిచారులతో సాంగత్యం చేస్తే దేవుడు చూస్తున్నాడు. 19వ వచనం, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. అబ్బబ్బబ్బ, కొంతమందికి ఏంటండి, నోరుందా, నోరు పారేసుకోకు అంటారు. అదేందో నోరు పారేసుకోవటం ఏంటి అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడటమే. కొంతమందికి నోరు కంట్రోల్ ఉండదు. ఎవడైనా నువ్వు భక్తి గలవాడిని చెప్పుకొని తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థం. కళ్ళెం అంటే తెలుసా? గుర్రాన్ని కడతారు. కళ్ళెంని గుర్రం కట్టినప్పుడు గుర్రాన్ని కదిలించాలన్నా, ఒకసారి గుర్రం ఎక్కి నేర్చుకున్నాను నేను. గట్టిగా పట్టుకుంటే ఆగుద్ది, వదిలేస్తే ముందుకెళ్తుంది. బాగా స్పీడ్ వెళ్ళాలంటే చిన్న కొరడ తీసుకొని ఒక దెబ్బేస్తే పడపడపడపడ పరిగెడుతుంది. ఈ పక్క తిరగాలంటే ఈ పక్క తాడు లాగితే ఇటు తిరుగుద్ది, ఈ పక్క తిరిగితే ఇటు తిరుగుద్ది. నువ్వు ఇంకేం చెప్పినా ఏందో ఆ కళ్ళెమును కంట్రోల్ చేయడం ద్వారా గుర్రాన్ని మనం ఏం చేయొచ్చు? కంట్రోల్. దేవుడు అంటున్నాడు, నీ నాలుకను కూడా కళ్ళెం ఉండాలి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడడానికి ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఈ మాటలు ఉపయోగమా, నేను మాట్లాడే మాటలు మంచివేనా, నిజముందా అని ఆలోచించి మాట్లాడండి. నీ నోటి మాటలకు లెక్క చెప్పాలండి. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పచెప్పాలి. వ్యర్థమైన మాటలలో దోషం ఉండక మానదు. జాగ్రత్త, నోరు దేవుడు జగడమనడానికి ఇవ్వలేదు మనకి. ఏంటంటే యేసుక్రీస్తుని గురించి రాయబడింది, ఆయన కేకలు వేయడు, అరవడు, ఆయన కంఠధ్వని వీధులలో వినబడదు. నువ్వు దేవుని బిడ్డవైతే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అన్యాయం సహించు, నింద సహించు. అప్పుడు నీలో యేసుక్రీస్తు ఇతరులు చూడగలుగుతారు. అంతేగాని నువ్వు నోరు తెరిచి కీడు చేయడానికి ప్రయత్నిస్తే బూతులు తిడతారండి మన దేశంలో. ఎంతో కొంతమంది కోపం వస్తే భార్యను తిడతానికి బదులు భార్య అమ్మను, నాన్నను, వాళ్ళ అక్కని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ చెల్లెల్ని అందరిని తిడతారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు అంతే కదమ్మా, మీ కోపం వస్తే మీ అత్తగారిని తిడతారు ఎందుకు? ఏంటండి
మీ ఆయన తిట్టుకో కావాలంటే, నీకు హక్కు ఉంది. మా వాళ్ళు ఎందుకు చెప్పండి, పెంచి పెద్ద చేసి నీకు ఆయన ఇచ్చారు కదా, మంచోడో చెడ్డోడో ఇచ్చాడు కదా, పెంచి పెద్ద చేసి వాళ్ళ కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేశారు కదా, కాస్త కోస్తా అయ్యి తగిలించి ముగ్గులకి చేతులకి అప్పచెప్పాడు కదా, ఇంకా ఎందుకు వాళ్ళని బట్టి ఆ నోరు బారేసుకోవడం చెప్పండి. దయచేసి 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 పెద్దలను దూషించకండి, అది మీకు శాపం అవుతుంది. మీ అత్తమామల్ని మీ తల్లిదండ్రులు ప్రేమించినట్టు ప్రేమించండి. మన నోట బూతులైనను సరశోక్తులైనను ఒట్టి మాటలైనను రాకూడదు. ఇవి మనకు తగవు. నువ్వు కూర్చోండి, నోరు తెరుస్తున్నావు, నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, నోటితో కీడు చేస్తున్నావు, నీ నాలుక కపటం కల్పిస్తుంది. ఏంటండి, మీరు వినే మాటలు దేవుని మాటలైతే అవి పుట్టం వేయబడిన మాటలండి. అందుకే దేవునితో మాట్లాడుకోవటం అభ్యాసం చేయండి, దేవుని వాక్యం చదవటం అభ్యాసం చేయండి. వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. వాక్యం చదవటం వల్ల మన స్థితిని మనం అర్థం చేసుకుంటాం. వాక్యం చదివితే మన భాష బాగుంటుందండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా, నీకిష్టలుగా మమ్మల్ని చేయి నాయన. అవునయ్యా, మా పాపం వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నామయ్యా, రోగాలు తెచ్చుకున్నామయ్యా, సమస్యలు తెచ్చుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన, మా పాపాలు క్షమించు, మా శరీరాలను స్వస్థపరచు, మా సంకటాలను కుదుర్చు, మాకు సమాధానం దయచేయము. మాలో ఉన్న శాపాన్ని తీసివేయి, మేము చేసేదంటూ ఆశీర్వాదం చూడటానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.